కొండపై వెలిసిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులంతా నిష్ఠగా వెళుతూ ఉంటారు. వెంకటేశ్వరుడి దర్శనం కాగానే గుట్ట కిందకొస్తారు. అక్కడ ఉండే నోరూరించి రుచిని టేస్ట్ చూస్తారు. లొట్టలేసుకుంటూ వాటిని ఆరగిస్తారు. ఆలయ సన్నిధులు నిత్యం కోట్లలో వ్యాపారాలు సాగుతుంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా వందల మందికి ఉపాధి కలుగుతోంది. కురుమూర్తి రాయుడి క్షేత్రం సీకులపై స్పెషల్ స్టోరీ. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్లో కురుమూర్తి ఆలయం ఉంది. అక్కడ వెలిసిన వెంకటేశ్వర స్వామిని కురుమూర్తి రాయుడిగా భక్తులు కొలుస్తారు. తిరుపతికి వెళ్లలేని నిరుపేదలు స్వామికి మొక్కులు చెల్లించుకుంటే తిరుమలకు వెళ్లిన అనుభూతిని పొందుతారు. దాదాపు నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. స్వామి సన్నిధిలో మాంసం విక్రయాలు జరగడం అక్కడి స్పెషల్. 2 నెలల పాటు జోరుగా వ్యాపారాలు జరుగుతాయి. దాదాపు 200 కుటుంబాలు వ్యాపారాలు చేసుకుని దండిగా డబ్బులు సంపాదిస్తుంటాయి. స్టార్ హోటళ్లలో కబాబ్స్ గా పిలిచే మాంసం ముక్కలను కురుమూర్తిలో సీకులుగా పిలుస్తారు. అక్కడ దొరికే సీకులు చాలా రుచికరంగా ఉంటాయని భక్తులు అంటున్నారు. గుట్టపై వెంకటేశ్వరుని దర్శించుకున్న తరువాత కిందకు రాగానే భక్తులంతా ఇష్టంగా వీటిని ఆరగిస్తారు. కేవలం మాంసం కోసమే భక్తజనం ఆలయానికి వస్తారని అంటుంటారు. హనుమాన్ జాతర స్పెషల్ అంటే మటన్ కబాబు, మటన్ సీకులు. ఇక్కడ స్పెషల్గా మనం దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా అక్కడ దేవుని దర్శనం అయిన తర్వాత మా దగ్గరికి వచ్చి మటన్ సీకులు కానీ చికెన్ సీకులు కానీ మంచిగా తిని ఎంజాయ్ చేసుకొని పోతారు అన్నట్టు. అంటే వేరే రాష్ట్రాల నుండి కూడా వస్తారు. మన హైదరాబాద్ నుండి వస్తారు, కర్నూలు నుండి వస్తారు, వేరే వేరే రాష్ట్రాల నుండి వస్తారు. స్పెషల్ వెరైటీస్లో కీమా ఉంటుంది, మటన్ ఉంటుంది. ఆ కీమా మటన్ కీమా దాన్ని మొత్తం కీమా కొట్టి దాన్ని మంచి మసాలా అంటించి దాని సీకుల మీద బొగ్గుల మీద కాల్చి ఇస్తాం. దాన్ని టేస్ట్ చేసి మంచి ప్రజలు ఎక్కడికి వెళ్ళి వస్తే వస్తారు. ఫస్ట్ ఒక్కో షాపులో రోజుకు కనీసం 50 కిలోల మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. కిలో చికెన్ కబాబ్స్ ను 350, మటన్ కబాబ్స్ 700 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే రోజుకు 7 నుంచి 10 లక్షల వరకు సీకుల వ్యాపారం సాగుతుంది. జాతర పూర్తయ్యే వరకు దాదాపు 3 కోట్ల సీకుల బిజినెస్ జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు 500 మందికి ఉపాధి కూడా దొరుకుతోంది. మటన్ 660 రూపాయలు కిలో మటన్ ఇస్తున్నాము. చికెన్ 320 రూపాయలు కాల్చింది ఇస్తున్నాము. మనం ఇక్కడ మసాలా మేము 15 రోజుల ముందరనే కలిపి పెడతాము. అన్నీ మక్కి ఉంటాయి. ఇక్కడ తెచ్చి కలిపి మన రుచికరమైన కబాబ్స్ కాల్చిన కూర ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ ఈసారి పబ్లిక్ చాలానే వస్తారు. ఈ మన వెంకటేశ్వర స్వామి అటుపోయినసారి అయితే లాక్డౌన్ వల్ల జాతరనే సాగలేదు. ఈ సంవత్సరం జనాలు తరలి వస్తున్నారు. సీకుల తయారీలో చాలా ప్రత్యేకతలున్నాయి. వీటిని విక్రయిస్తూ వ్యాపారులు ఎంతో ప్రావీణ్యం సాధించారు. జాతరకు నెల రోజుల ముందే రకరకాల వస్తువులను వేసి మసాలాను తయారు చేస్తారు. మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మసాలాను జోడించి బాగా కలుపుతారు. ఆ తరువాత పొడవైన ఇనుప ఊసలకు వాటిని గుచ్చుతారు. అనంతరం వాటిని బొగ్గులతో వేసిన మంటలో కాల్చుతారు. అప్పుడు వచ్చే గుమగుమలాడే వాసనలకు అంతా ఫిదా అవ్వాల్సిందే. ఇలా వేడివేడిగా తయారు చేసిన సీకులను లొట్టలేసుకుని భక్తులు తింటారు. మాత్రం స్పెషల్ ఇక్కడ సూపర్ ఉంటుంది. ఎలాంటి అంటే బయట తిన్నా కన్నా ఇక్కడ మంచిగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది. రేట్స్ బాగానే ఉన్నాయి, అనుకూలంగానే ఉన్నాయి. రేట్స్ ఏమి ఇబ్బంది ఏం లేదు, అనుకూలంగానే ఉన్నాయి. స్పెషల్ ఏంటంటే చికెన్ స్పెషల్, దేవుని దర్శనం ఫస్ట్, తర్వాత దేవాలయం, తర్వాత ఇదే స్పెషల్. ఇక్కడ చికెన్ కానీ మటన్ కానీ కాల్చిన కూర. ఈ టెంపుల్ అన్ని టెంపుల్ కంటే ఇది ఫేమస్. ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో మాత్రం మామనార్ జిల్లాకు కురుమూర్తి జాతర అనే ఫేమస్.
కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి పోటెత్తుతుంటారు. కుటుంబ సమేతంగా వచ్చి శ్రీకులను తింటుంటారు. సెలవు రోజుల్లో భక్తుల తాకిడి మరింత ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.